నీ ప్రతికూలమైన పరిస్థితులన్నీ మార్చడానికి దేవుడే కదులుతున్నాడు. అప్పుడు అటువంటి సమయంలో నువ్వు చేయవలసింది ఏంటంటే నువ్వు విశ్వాసముతో అడగాలి. అయ్యగారు ప్రార్థన చేస్తూ నాలో ఉండే చీకటి శక్తులన్నీ వెళ్ళిపోయినాయి. నాకు కడుపుకు స్వస్థత కలిగింది, విడుదల కలిగింది. సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. పళ్ళ గుద్ది అగ్రిమెంట్ రాసిస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. 2 సంవత్సరాల క్రితం నాకు కీళ్ళవాతం అనే జబ్బు చేసింది. అభిషేకించింది నీళ్ళు వేసి తాగేవన్నీ తీసుకుని అయ్యగారితో ప్రార్థన చేయించాను. ఇక నాలో ఉన్న బలహీనతను తగ్గిపోయి మంచి ఆరోగ్యం ఇచ్చింది నాకు. 20 సంవత్సరాల క్రితం నేను బిల్డింగ్ మీద నుండి పడిపోయాను పనిచేస్తా. మడంకి దెబ్బ తగిలింది. నరం పిండి కట్టేసి అది మందులు వాడి తగ్గించారు. అయినా నరం లాక్కుపోతూ ఉండేది. పోయిన నెలలో అయ్యగారు నా పేరు పెట్టి పిలిచి ప్రార్థన చేశారు అయ్యగారు. ఇప్పుడు నాకు ఆ నరాలు లాగటం బలహీనత లేదు. ఇక్కడ ఎంతోమంది స్వస్థతలు, దెయ్యాలు వెళ్ళగొట్టబడిన వారు, మరి ఎన్నో రోగాల నుంచి ఉండి స్వస్థత పొందిన వారు, ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వస్థతలు పొంది వెళ్తున్నారు. ఫేక్ అని నమ్మటం అంటే మీరు ఎక్కడో కూర్చొని చెప్పడం కంటే డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి ఇక్కడ చూస్తే అది ఫేకా నిజమా అని తెలుస్తుంది. ఇక్కడ వాస్తవాలు నమ్మండి, రండి, వచ్చి ఆరాధనలో పాల్గొని. ఇక్కడ జరిగే ఆరాధనలో నమ్మకం లేదన్నట్టుగా వస్తామండి. అసలు ఏంటి అనేది కానీ ఇక్కడికి వచ్చాకే తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ అది నిజంగా జరిగేది ఫేకా లేకపోతే నిజమైన దేవుని యొక్క శక్తి ఇక్కడ అభిషేకంతో నింపుకుని ఉన్నామా అనేది ఇక్కడికి వచ్చి చూస్తేనే అర్థమవుతుందండి. అయితే యూట్యూబ్లో చూసి ఇదంతా ఫేక్ అనుకునేదాన్ని. వచ్చిన తర్వాత దేవుడు కార్యం ఏంటో నాకు తెలిసిందండి. ఆయనే నన్ను పరిశుద్ధాత్మ ద్వారా అయ్యగారు పిలిచారు నన్ను. మరి వస్తేనే తెలిసిందండి. చాలామంది వచ్చి స్వస్థత, ఎవరికైతే ఏ బాధలు ఉన్నాయో అన్నీ దేవుని చెప్పుకొని మరి దేవుడిని అడగండి. ఆయన ద్వారా చాలామంది ఇది ఫేక్ అనుకుంటున్నారు. ఫేక్ కాదండి. ఇక్కడికి వస్తేనే అసలైంది ఏంటనేది తెలుస్తుంది దేవునికి. అలాగే చేస్తారేమో అనుకున్నాను. కానీ ఆ పాస్టర్ గారు రాగానే నాకు అసలు ఏదో తెలియని అసలు పడిపోయిన విషయం కూడా నాకు తెలియదండి. ఇలా అనుకోవద్దు, మీరు డబ్బులు ఇచ్చి చేస్తారు అదంతా ఉత్తుద్ది అని మాత్రం మీరు అనుకోవద్దని. నేను పొందిన స్వస్థ మీరు కూడా పొందాలని, మీరు వచ్చి పొందుకోవాలని నేను ఆశిస్తున్నానండి.